ఇక విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స ఎంపికయ్యారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. మాజీ మంత్రి బొత్సను అభ్యర్థిగా నిలబెట్టింది వైసీపీ. ఆగస్టు 30న ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఆగస్టు 13 వరకు నామినేషన్ల స్వీకరణ జరగబోతోంది. ఈ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ స్థానంలో ఎక్స్ అఫీషియో మెంబర్లతో కలిపి మొత్తం 841 ఓట్లున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి హసీనా అందిస్తారు. హసీనా, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో ఈ వైఎస్ఆర్సీపీ మనం చూసుకుంటే ఇప్పుడు సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మాజీ మంత్రిని నిలబెట్టారు. ఎందుకంటే ఇప్పుడు ఎటు అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీకి 11 మంది ఎమ్మెల్యేలే ఉండడం వల్ల పూర్తిగా మనం చూసుకుంటే ఇక్కడ శాసన మండలిలో ఆల్రెడీ వైఎస్ఆర్సీపీకి బలం ఉంది కాబట్టి అక్కడ ప్రభుత్వం తీసుకునే డెసిషన్స్ ని వాటిని ఏవైనా కూడా తిప్పికొట్టాలన్నా లేక మాట్లాడాలన్నా సీనియర్ నేత అక్కడ చాలా అవసరం ఉన్న నేపథ్యంలో అక్కడ బొత్స సత్యనారాయణని నిలబెట్టాలని చెప్పి అధిష్టానం నిర్ణయం తీసుకునింది. ఈ నేపథ్యంలోనే బొత్సని పేరును ఖరారు చేశారు. అయితే మనం చూసుకుంటే మొత్తం 841 ఓట్లు కాగా దీంట్లో వైఎస్ఆర్సీపీకి 615 ఉన్నాయి. అంటే వైఎస్ఆర్సీపీకి బలం ఎక్కువగా ఉంది. టీడీపీ జనసేన బీజేపీ కలిస్తే 215 ఉన్నాయి. కాబట్టి ఈ మధ్యకాలంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది అటు ఇటు అయినా కూడా 400 పైగా మెజార్టీ వైఎస్ఆర్సీపీకి ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణని నియమించాలని చెప్పి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ నిర్ణయం తీసుకోవడంతో ఈ రోజు పేరు కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఎస్ హసీనా, సో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్సని ఎంపిక చేశారు. మాజీ మంత్రి బొత్సను అభ్యర్థిగా నిలబెట్టింది వైసీపీ. ఆగస్టు 30న ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఆగస్టు 13 వరకు నామినేషన్ల స్వీకరణ జరగబోతోంది. ఈ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ స్థానంలో ఎక్స్ అఫీషియో మెంబర్లతో కలిపి మొత్తంగా 841 ఓట్లున్నాయి. వైసీపీకి 615, టీడీపీకి 215 ఓట్లుండగా 11 ప్రజాప్రతినిధుల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వంశీకృష్ణ యాదవ్ ఎమ్మెల్యేగా గెలవడంతో ఈ స్థానం ఖాళీ అయింది. గతంలో వైసీపీ ఎమ్మెల్సీగా గెలిచిన వంశీకృష్ణ ఎమ్మెల్సీగా ఉంటూనే జనసేన నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. విశాఖ సౌత్ ఎమ్మెల్యేగా వంశీకృష్ణ గెలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బలాబలాల ప్రకారం చూస్తే వైసీపీకే ఆధిక్యం ఉంది. అయితే మారుతున్న సమీకరణాల దృష్ట్యా రాజకీయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టీడీపీ కంటే 3 రెట్ల సంఖ్యాబలం విశాఖ స్థానిక సంస్థల్లో వైసీపీకి ఉంది. అయితే పోటీకి దిగితే ఓటర్లను చీలుస్తారన్న ఆందోళనతో మాత్రం విపక్షం ఉంది. ముందుగా వైసీపీ నుంచి మాజీ మంత్రి అమర్నాథ్ లేదా మరో నేత పేరు అనుకున్నా చివరికి బొత్స పేరే ఖరారు చేశారు. టీడీపీ నుంచి గండి బాబ్జీతో పాటు సీతం రాజు సుధాకర్ పేర్లు పరిశీలిస్తున్నారు. పీలా గోవింద్తో పాటు పోటీకి మరికొందరు టీడీపీ సీనియర్లు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.